కేటీఆర్ చెప్పిన శునకం పద్యం కేసీఆర్కే వరిస్తుందంటూ బీజేపీ చేసిన సెటారికల్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కేటీఆర్ కనకపు సింహం పైన శకునంను కూర్చుండబెట్టిన అనే పద్యం చెప్పాడు. ఆ వీడియోకి కేసీఆర్ తెలంగాణ కాపలా కుక్కలా ఉంటున్న వీడియో క్లిప్పింగ్ ను జతచేసి కొడుకు అన్న మాటలకు కేసీఆర్ బాధపడుతున్నట్లు పెట్టి ఆ పోస్టుకు ఆనాడు కాపలా కుక్కలా ఉంటా అన్నోడు సింహాసనం ఎక్కిండు, ఇప్పుడు కనకపు సింహాసనంపై కుక్క అని కొడుకు అంటుండు, ఇలా కుక్కల్లా మురగడం ఎందుకు అనే కొటేషన్ ను యాడ్ చేశారు. దీంతో ఆ వీడియోకి ఆ కొటేషన్ కి సరితూగినట్లు అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు నవ్వులు పూయిస్తూ తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాక కొడుకే కేసీఆర్ కు మేకులా అయ్యాడని, అరుస్తున్నాడనే కాపలా కుక్కని వెళ్ళగొట్టమని పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్తా ఉన్నా. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరాసుమతి అన్నది. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని